రాజావారు రాణిగారు సినిమా అయితే చూశానంటే ఈ సినిమా ఎప్పటినుంచో చూడాలని ఉంది కానీ మరి కుదరక అండ్ ఏం పాత సినిమా చూస్తాంలే అని వదిలేశాను. బట్ ఈ సినిమాని చూసేసిన తర్వాత ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇద్దరు ఇంట్రోవర్ట్స్ కనుక లవ్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఇద్దరు ప్రపోజ్ చేయరు, కథ ఎప్పటికీ ముందుకెళ్ళదు. ఇది కూడా అలాంటిదనమాట. మన హీరో రాజా ఏమో రాణి అనే ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని ట్రై చేస్తూ లాగా టైం అంతా గడిపేస్తాడు అనమాట. టీర్స్ గడిచిపోతాయి. హీరోయిన్ ఏమో వేరే ఊరికి చదువుకోవడానికి వెళ్తుంది. ఈలోపు మనోడు ఇంట్రోవర్ట్ కదా, ఏం పీకలేడు. హీరోయిన్ మాత్రం వెళ్తూ అలా హీరో కాసి చూసి టాటా చెప్తుంది. అబ్బా, అలా మనకు కూడా టాటా చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండేది. ఓకే, ఈ సినిమా విషయానికి వచ్చేస్తే హీరోయిన్ ఊరు వదిలి వెళ్ళిపోయిన తర్వాత హీరో ఆ అమ్మాయి కోసం అలా వెయిట్ చేస్తూ ఉండిపోతాడనమాట. నాకు ఓకే, నేను ఇంట్రోవర్ట్ కాదు కానీ ఇలా ఎవరైనా ప్రపోజ్ చేయకుండా వదిలేసినప్పుడు మనకు ఫీలింగ్ ఉండిపోతుంది కదా, అమ్మాయికి చెప్పేస్తే బాగుండు ఈసారి వచ్చినప్పుడు చెప్తా, అలా కథ అంతా అలానే ఉంటుంది. అండ్ హీరోయిన్ ఎక్కడ చదువుతుంది అవన్నీ ట్రై చేస్తూ, ఇంకొక హీరోతో పాటు ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో ఫన్ కామెడీ అలా యాస కామెడీ అవన్నీ చూపిస్తారు. అండ్ చాలా బాగుంది. మీరు కనుక ఇంకా ఈ సినిమా చూడకపోతే ఖచ్చితంగా ఒకసారి అయితే చూడండి. ఒక మంచి ఫిలిం మిస్ అవ్వకుండా ఉంటారు. నాలాగా మీరు కూడా వదిలేయకండి, సంవత్సరాలు ఖచ్చితంగా చూడండి. ఒకవేళ ఇది చూద్దామని ఉండి చూడలేక వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా చూడండి, మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. అండ్ మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ సాంగ్ బాగుంది. పాడాను కదా నేను స్టార్టింగ్లో, నా గొంతు బాగోదు కానీ ఒరిజినల్ సాంగ్ బాగుంటుంది, రాజావారి రాణి గారి సాంగ్. అండ్ తర్వాత మూవీలో మ్యూజిక్ అండ్ అక్కడ సాంగ్స్ అంతా బాగానే ఉంటుంది. క్లైమాక్స్లో ఒక బీజియం వస్తుంది, అదైతే అన్మ్యాచబుల్ అనమాట. అండ్ నేను స్క్రీన్ షాట్ తీసి ఎడిట్ చేసిన ఇది కూడా మన క్లైమాక్స్ పార్ట్ అనమాట. హీరో హీరోయిన్ కలుస్తారు. అస్సలు హీరోయిన్ మరి క్లైమాక్స్ వచ్చేస్తుంది, హీరో ప్రపోజ్ చేయడు, హీరోయిన్ ఏముండదు. నాకైతే తిట్టుకున్నాను హీరోయిన్ అసలు ఎప్పుడు ప్రపోజ్ చేస్తారు, కథ అంతా అయిపోయింది. అంటే ఇది ఆఫ్టర్ ప్రపోజ్ స్టోరీ కాదనమాట, బిఫోర్ ప్రపోజ్. అంటే ఇద్దరు ప్రపోజ్ చేయకముందు ఎంత డ్రామా లాగేసాడు మన డైరెక్టర్ అనమాట. అండ్ ఇది మన కిరణ్ అబ్బవరం గారి ఫస్ట్ ఫిల్మ్ చాలా మంచి ఫిల్మ్తో డెబ్యూ చేసుకున్నారు. అండ్ ఇందులో హీరోయిన్ ఆయన రియల్ లైఫ్ హీరోయిన్ కూడా, అదే ఆయన వైఫ్ అనమాట. అండ్ టెక్నికల్ విషయానికి వచ్చేస్తే మ్యూజిక్ చెప్పాను కదా, నాకు నచ్చింది. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ఆర్ట్ వర్క్, డిజైన్స్ అవన్నీ బాగానే అనిపించింది. ఒక గుడ్ ఫిలిం, ఖచ్చితంగా చూడండి. ఒక మంచి రామ్ కామ్ ఇది.